బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ వార్త వినే వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి అండ్ వినేసి వదిలేయకండి. ఎందుకంటే ఈ వార్తని ఒక నలుగురికి చేరవేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ రెడ్ అలర్ట్ కూడా ఏకంగా 2 రోజుల పాటు నెక్స్ట్ డే కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు నిర్లక్ష్యం వహించద్దు. తెలంగాణకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. మరి ముఖ్యంగా బిగ్ అలర్ట్ అనే చెప్పుకోవాలి. మరో 3 రోజుల పాటు కుండపోత వాన కురవబోతోందా? ప్రస్తుతం ఆ మాటకి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని పర్యవేక్షించడం జరుగుతోంది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూసాం. సో ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. ఇటు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. కాబట్టి అలర్ట్ ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ స్వయంగా చెబుతున్న మాట. ఈ క్రమంలో తూర్పు తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. అక్కడి నుంచి ఒకవేళ అక్కడ ఇంపాక్ట్ తగ్గిన తర్వాత మరుసటి రోజు పశ్చిమ తెలంగాణకు సంబంధించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతుంది. ఐ రిక్వెస్ట్ ఆ విజువల్స్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే గుర్తుండుంటే కనుక వాళ్ళు ఇంకొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆరెంజ్ అలర్ట్ మిగిలిన ప్రాంతాలకు ఉంది, అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రిమెంబర్, ఏదో చిన్న వార్తే కదా అని చెప్పి పెడచెవిన పెట్టే ప్రయత్నం చేయకండి. భారీ వర్షం, రెడ్ అలర్ట్, ఇంతవరకు కూడా రెడ్ అలర్ట్ అనేది ఎక్కడ మనం చూడలేదు. ఈ మధ్యకాలంలో ఎంత భారీ వర్షాలు కురుస్తుంటాయి. రిమెంబర్, ఎంత భారీ వర్షాలు హైదరాబాద్లో పడినా ఆరెంజ్ అలర్టే ఉంది. ఒకవేళ ఆరెంజ్ అలర్ట్లోనే ఇలా ఉంటే దానికి మించింది రెడ్ అలర్ట్. రిమెంబర్, దానికి మించింది రెడ్ అలర్ట్. ఎక్కడైనా మనం నిర్లక్ష్యం వహించామా, ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం. రేపు ఎల్లుండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేసింది. ఇటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మరి ముఖ్యంగా చెట్లకు సంబంధించి పెద్ద పెద్ద చెట్లు విరిగిపడే అవకాశం ఉంటుంది. ఈ రెడ్ అలర్ట్ అంటే ఏంటనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఏ ప్రాంతాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుందని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ప్రదేశాల్లో మరి ముఖ్యంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుకుంటుంది. చాలా ప్రదేశాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్లౌడ్ బర్స్ట్ జరిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా రోడ్లు చాలా ఇబ్బందికర వాతావరణం గురవుతూ ఉంటాయి. చెట్లు విరిగిపడే అవకాశం ఉంటుంది. విద్యుత్ స్తంభాలు తెగి పడిపోయే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు నేల కూలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకి ఆటంకం కలగచ్చు. దాంతోపాటు మరికొన్ని అవాంతరాలు కలిగే అవకాశం ఉంటుంది. మురుగునీటి పారుదలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో నేను ఇప్పటికీ ఒక క్వశ్చన్ మేము అందించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రిమెంబర్, రేపు ఉదయం వరకు కూడా సాధారణంగానే ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు సంబంధించి అక్కడక్కడ చిన్న చినుకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతూ ఉండొచ్చు గాక. కానీ రేపటి నుంచి ఇది బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆ ఆవర్తనానికి సంబంధించి కంటిన్యూ అవుతున్న సందర్భంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉంటుంది. తీరానికి చేరుకునే క్రమంలో, అంటే అల్పపీడనం తీరానికి చేరుకున్న సందర్భం అంటే మన ప్రాంతాలకు చేరుకున్న సందర్భం. ఒక మాటగా చెప్పాలంటే ఈ అల్పపీడనాలు కనుక అది విజృంభించడం ప్రారంభించి అనుకుందాం, అక్కడ వాతావరణం కూడా అనుకూలించింది అనుకుందాం, భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు మరి ముఖ్యంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ, జనగాం, మహబూబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఆ తర్వాత అంటే 14 తారీఖున మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం 2 ఉన్నాయి. ఇటు హైదరాబాద్ బి అలర్ట్. హైదరాబాద్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేయండి. దాంతోపాటు అధికారులు ఎవరైనా సెలవు మీద ఉంటే కనుక వాళ్ళ సెలవులు రద్దు చేయండి అంటూ చెప్పుకొచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ కాలేజ్
హాలిడేస్ హాలిడేస్న రేపు అంటే కనుక విద్యా సంస్థలకు సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. బహుశా పరిస్థితి బట్టి, పరిస్థితి తీవ్రత దృష్ట్యా అప్పుడు సెలవులు ప్రకటించే అవకాశం ఉండొచ్చు. బహుశా ప్రస్తుతానికైతే మాత్రం డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భం అధికారులకు సంబంధించి కావచ్చు, ఆయా ప్రాంత అధికారులకు సంబంధించి. సో ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం మనకు అనిపిస్తోంది. దాంతోపాటు 15వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. రిమెంబర్, దాదాపుగా మనకి 16వ తారీఖు వరకు కూడా ఇటువంటి పరిస్థితి మనకి కొనసాగే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.